ఎండలు మండుతున్నాయి. జనం వేడికి బెంబెలెత్తుతున్నారు. ఎలినో ప్రభావంతో ఎండలు మరింత ముదురుతున్నాయి. అసలు ఎలినో అంటే ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? భానుడు బగబగా మండుతున్నాడు. ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. మనం ఇప్పుడు అనుభవిస్తున్నది సాధారణ వేడి వాతావరణం కాదు. ఇది ఎల్ నీనో ప్రమాదం ముంచుకొస్తుందని గుర్తు చేస్తోంది. ఇది నిశ్శబ్దంగా ప్రాణాలను బలి తీసుకొని మన ఆత్మీయులను మన నుంచి దూరం చేయగలదు. మే నెల సమీపిస్తున్న కొద్దీ ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. ఎల్నినో గురించి సింపుల్గా చెప్పాలంటే పసిఫిక్ మహాసముద్రంలోని నీరు చాలా వేడెక్కుతుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వీచే గాలి ప్రవాహం మారుతుంది. మే నెలలో మనకు వర్షాలు కురిపించాల్సిన నైరుతి రుతుపవనాలు ఈసారి ఆలస్యంగా రావచ్చు లేదా తక్కువగా ఉండవచ్చు. అంటే వర్షాలు కురవాల్సినప్పుడు కేవలం తీవ్రమైన వేడి మాత్రమే ఉంటుందని అర్థం. వడదెబ్బ కారణంగా ఆరోగ్యంగా ఉన్నవారి ప్రాణాలకు ముప్పు రావచ్చు. అందువల్ల మన ప్రాణాలను కాపాడుకోవడానికి తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. దాహం వేసే వరకు వేచి చూడొద్దు. అది చాలా ప్రమాదం. ఎప్పుడూ నోటిని తడుపుకుంటూ ఉండాలి. దాహం అనిపించిందంటే మన శరీరం ఇప్పటికే డీహైడ్రేట్ అయిందని గుర్తించాలి. ప్రతి గంటకొకసారి నీటిని తాగాలి. పిల్లలు, వృద్ధులు నీళ్లు తాగేలా చూసుకోవాలి. మనకు దగ్గరలో ఎప్పుడూ వాటర్ బాటిల్ ఉంచుకోవడం మంచిది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయట తిరగకపోవడం మంచిది. వీలైతే ఇంట్లో ఉండడం మంచిది. ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడు డైరెక్ట్గా మన శరీరాన్ని తాకుతాడు. ఎండ సమయంలో పిల్లలను ఆడుకోవడానికి కూడా బయటకు పంపించకపోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. పిల్లల ఆరోగ్యం కన్నా ఏదీ ఎక్కువ కాదని గుర్తించాలి. నల్ల దుస్తులు ధరించటం వల్ల అది వేడిని గ్రహిస్తుంది. దానివల్ల మన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. లైట్ కలర్ కాటన్ దుస్తులను ధరించడం మంచిది. ముఖ్యంగా వైట్, పింక్ కలర్ దుస్తులను వేసుకోవాలి. విపరీతమైన తలనొప్పి, కళ్ళు తిరగడం, వాంతులు, డ్రై స్కిన్ ఇలాంటి లక్షణాలుంటే ఆ వ్యక్తిని వెంటనే నీడ ప్రదేశంలోకి తీసుకువెళ్లాలి. శరీరాన్ని తడి బట్టతో తుడిచి వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. ఎండల వల్ల ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలు, పిల్లులు కూడా అనారోగ్యం పాలవుతాయి. వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.